హాయ్. మీరు గనక యాపిల్ సీడర్ వెనిగర్ కరెక్ట్‌గా ఎలా తీసుకోవాలో మీరు నేర్చుకోలేకపోతే మటుకు అది చాలా ఇబ్బందులు కలిగజేస్తదండి. ఎందుకంటే అది యాపిల్ సీడర్ వెనిగర్ మీరు తీసుకున్న తర్వాత మీరు కరెక్ట్‌గా ఏ టయానికి టిఫిన్ చేయాలి, లేకుంటే ఏ టయానికి డిన్నర్ చేయాలి, ఇవన్నీ కరెక్ట్‌గా మీరు ప్రాపర్‌గా మెయింటైన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ లేకుంటే యాపిల్ సీడర్ వెనిగర్‌ని మీరు ఎక్కువ మోతాదు తీసుకోకూడదు. ఒకవేళ త్వరగా వెయిట్ లాస్ అవ్వాలని మీరు ఎక్కువ మోతాదు ఏదైతే 15 ఎంఎల్, 20 ఎంఎల్ ఉందో దానికన్నా ఎక్కువ మీరు క్వాంటిటీ ఎక్కువ తీసుకున్నారంటే కూడా ప్రమాదం ఉంటుంది ఈ యాపిల్ సీడర్ వెనిగర్ వల్ల అయితే. కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ జాగ్రత్తలు అయితే మీరు తీసుకోవాల్సి ఉంటుంది. యాపిల్ సీడర్ వెనిగర్ ఎవరైతే తీసుకుంటున్నారో, ఎవరికైతే వాళ్ళకి యూజ్ అవుతుందో, లేకుంటే సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మీకు ఇబ్బంది లాంటిది లేకుండా ఉందంటే మీరు ఖచ్చితంగా యాపిల్ సీడర్ వెనిగర్ 2 టైమ్స్ తీసుకోవచ్చు. రోజుకైతే 2 టైమ్స్ తీసుకోవచ్చు. 2 టైమ్స్ మీరు ఎర్లీ మార్నింగ్ తీసుకోవచ్చు, అలానే బిఫోర్ డిన్నర్ తీసుకోవచ్చు. ఈ 2 సార్లు అయితే మీరు యాపిల్ సీడర్ వెనిగర్ అయితే తీసుకోవచ్చు. కానీ ఇది తీసుకునేటప్పుడు ఏంటంటే మనం అనుకున్నాం కదా, హనీ కలుపుకోవచ్చు, లేకుంటే రాగా తీసుకోవచ్చు. అంటే రాగా అంటే ఖచ్చితంగా వాటర్లో కలుపుకోవాలి. తాగలేరు, ఎందుకంటే చాలా ఇబ్బంది ఉంటుంది. తాగితే ఇమీడియట్గా గ్యాస్ ఫామ్ అవ్వడం కానీ, లేకుంటే ఎక్కువ వాటర్ కలుపుకుంటే చెప్పాను కదా, పళ్ళు బాగా పులిసిపోవడం కానీ, ఆ తర్వాత మీరు టిఫిన్ చేయలేకపోవడం కానీ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. పళ్ళు బాగా పులిస్తే మీరు ఇమీడియట్గా టిఫిన్ అయితే చేయలేరు. అలాంటి ఇబ్బందులు అయితే కలగజేస్తుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా బిఫోర్ ఫుడ్ లేకుంటే టిఫిన్ ఖచ్చితంగా 1 అవర్ ముందు, లేకుంటే హాఫ్ అన్ అవర్ ముందన్నా మీరు ఈ యాపిల్ సీడర్ వెనిగర్ తీసుకున్న తర్వాత అయితే చేయాల్సి ఉంటుంది. అదే మీరు ఒకవేళ మర్చిపోయి బ్రేక్ఫాస్ట్ చేయకుండా డైరెక్ట్గా లంచ్కి వెళ్ళారంటే కూడా చాలా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే విపరీతంగా గ్యాస్ ఫామ్ అవుతుంది. అలానే అదేదైతే రియాక్షన్ ఇస్తుందో అది చాలా ఇబ్బంది అయితే కలిగిస్తుంది. డైజెషన్కి మెయిన్ ఇంపార్టెంట్గా పనిచేస్తుందని చెప్పాం కదా. మీరు టిఫిన్ చేయకపోతే ఖాళీ కడుపుతో ఉంటుంది అది మధ్యాహ్నం దాకా అయితే. అప్పుడు కొంచెం ఎక్కువ గ్యాస్ని అయితే ఎక్కువ తన్నే ప్రమాదం అయితే ఉంటుంది. ఎక్కువ తేపులు రావడం కానీ, లేకుంటే గ్యాస్ రావడం కానీ జరుగుతూ ఉంటుంది. పొట్ట ఉబ్బరించినట్టు ఉండడం కానీ ఇలాంటి రకరకాలుగా అయితే జరుగుతూ ఉంటుంది. అందుకని మీరు ఖచ్చితంగా యాపిల్ సీడర్ వెనిగర్ తీసుకుంటే మార్నింగ్ 6కి లేకుంటే 6:30 తీసుకుంటే ఖచ్చితంగా మీరు 7-7:30 కల్లా టిఫిన్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇదైతే మీరు గుర్తుపెట్టుకోండి. ఎక్కువ టైం అయితే తీసుకోకూడదు. కనీసం 1 అవర్ లోపు అయితే మీరైతే బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. అలానే నైట్ డిన్నర్ కూడా సేమ్. మీరు 8కి డిన్నర్ చేస్తే మీరు 7 కల్లా ఈ జ్యూస్ అయితే తాగి ఉండాలి. తాగిన తర్వాత హాఫ్ అన్ అవర్ లేకుంటే 1 అవర్ తర్వాత అయితే మీరైతే యాపిల్ సీడర్ వెనిగర్ అయితే తీసుకున్న తర్వాత అయితే తినాల్సి ఉంటుంది. ఇదైతే మీరు ఖచ్చితంగా పాటించాలి. అలానే మీరు ఎక్కువ మోతాదు తీసుకోకూడదండి. ఇది ఎక్కువ కన్జ్యూమ్ చేసినా కూడా మీకు ఎక్కువ ఇబ్బంది అయితే కలిగిస్తుంది. స్టమక్లో పెద్ద ప్రమాదం ఏమి ఉండదు, కానీ ఎక్కువ కన్జ్యూమ్ చేస్తే ఒక్కొక్కసారి రియాక్షన్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది యాపిల్ సీడర్ వెనిగర్లో అయితే. అందుకని మీరు ఎక్కువ క్వాంటిటీ అయితే తీసుకోవద్దు. ఏదైతే 15 ఎంఎల్ 20 ఎంఎల్ చాలు. మార్నింగ్ ఈవినింగ్ తీసుకుంటే సరిపోతుంది. మ్యాక్సిమం ఎనఫ్ అండి. మార్నింగ్ ఈవినింగ్స్ చాలు. మీకు ఖచ్చితంగా రిజల్ట్ అయితే మంచిగా అయితే వస్తాయి. మీరు త్వరగా రికవర్ అవ్వాలి, లేకుంటే త్వరగా వెయిట్ లాస్ అవ్వాలని ఇలా ఎక్కువ క్వాంటిటీ అయితే తీసుకునే ప్రయత్నం అయితే చేయొద్దు. మీరు ఖచ్చితంగా మీరు తక్కువ అయితే క్వాంటిటీ తీసుకోండి. అదే 20 ఎంఎల్ లోపే తీసుకోండి. 15 ఎంఎల్ అయితే బెటర్. ఓకే, మార్నింగ్ 15 ఎంఎల్, ఈవినింగ్ 15 ఎంఎల్ తీసుకుంటే సరిపోతుంది. మన టేబుల్ స్పూన్ ఉంటుంది కదా, ఒక టేబుల్ స్పూన్ సరిపోతుంది. దాంట్లో ఒక వాటర్లో కలుపుకొని మీరైతే తీసుకోవచ్చు. హనీ కలుపుకోవచ్చు, నిమ్మరసం కూడా కలుపుకోవచ్చు. ఇంకా బెటర్ రిజల్ట్ అయితే ఉంటుంది. హనీ నిమ్మరసం కలుపుకుంటే అది కూడా బాగా పనిచేస్తుంది. కాబట్టి ఫ్యాటీని రెడ్యూస్ చేయడానికి బాగా పనిచేస్తుంది. కాబట్టి మీరు అది కూడా కలుపుకోవచ్చు. ఇది మరి మీరు ఖచ్చితంగా ఈ జాగ్రత్తలు అయితే పాటించి మీరు యాపిల్ సీడర్ వెనిగర్ అయితే తీసుకోండి. చాలా యూజ్ఫుల్ ఉంటుంది. నేను ఆల్రెడీ చెప్పాను కదా, దీని మీద చాలా సైంటిఫిక్ ప్రూఫ్స్ అయితే ఉన్నాయి. ఎలాంటి ఇబ్బంది అయితే కలగదు. చెప్పాను కదా, కొంతమంది బ్యాడ్ లక్, కొంతమందికి ఇది గిట్టదు. అది హెల్త్ ఇష్యూస్, ఎవరైతే స్టమక్ కొంచెం ప్రాబ్లం ఉండే, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉండే, అల్సర్ ఉండి ఇలాంటి వాళ్ళకి అయితే కొంచెం పడదు. అలానే కొంతమంది కూడా బాగా పండ్లు పులిసిపోయి అన్నంలో లేకుంటే టిఫిన్ చేయలేని పరిస్థితి అయితే కొంతమందికి ఏర్పడుతుంది. బాగా పులుపుదనం వచ్చి పళ్ళు అయితే అలాంటి వాళ్ళు కూడా దీన్ని అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఎవరికైతే సెట్ అవుతుందో వాళ్ళైతే ఖచ్చితంగా దీన్ని మంచిగా 2 టైమ్స్ రోజుకి తీసుకోవచ్చు. ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు. చాలా వాటికైతే పనిచేస్తుంది. చాలా ఆర్గానిక్స్కి అయితే బెటర్ ఇంప్రూవ్మెంట్ అయితే వస్తుంది. లివర్ కావచ్చు, కిడ్నీస్ కావచ్చు, అలానే స్టమక్ కావచ్చు, వీటన్నిటికైతే మంచి రిజల్ట్ అయితే వస్తుంది. అలానే డయాబెటీస్కి బాగా పనిచేస్తుందని చెప్తున్నారు. డయాబెటీస్కి డాక్టర్ కూడా సలహా ఇస్తున్నారు. డయాబెటీస్ రివర్స్ అవుతుందంట. కాబట్టి ఇలాంటి జ్యూస్ని అయితే మీరు తీసుకుంటే మంచిది. మరి రెగ్యులర్గా తీసుకోండి, మంచి రిజల్ట్ అయితే పొందండి. ఇలాంటి తప్పులు చేయకుండా దీన్ని ప్రాపర్గా తీసుకోండి. దీన్ని ఎక్కువ తీసుకునే ప్రయత్నం అయితే చేయొద్దు. త్వరగా వెయిట్ లాస్ అవ్వాలని దీన్ని ఎంత తీసుకోవాలో అంతే తీసుకోవాలి. మంచి రిజల్ట్ అయితే మీకు వస్తుంది. థ్యాంక్ యూ.